డ్రాగన్ మొక్కకైతే పువ్వులైతే పూతనైతే స్టార్ట్ అయిపోయింది. ఆ వచ్చేటువంటి పూతను చూసి హ్యాపీగా ఫీల్ అయిదాము. ఇక మెల్లిగా స్టార్ట్ అయితే ఇంకో వారం 10 రోజుల వరకు. ఇప్పుడైతే ఫస్ట్ మనము తోటకూర తెంపేసుకుందాం రండి. ఇంకోండి ఇలా కాడలు తెంపేసుకుందాము. మళ్ళీ చిగురు వస్తుంది. దీన్ని ఇట్లా వదిలేయద్దు. ఇలా కంటిన్యూగా వర్షాలు పడేటప్పుడు వదిలేసామనుకోండి పురుగు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తెంపుతూ ఉంటేనే మంచి కొత్త చిగురు వచ్చేసి మంచిగా లేతగా మంచి చెట్టు కూడా పెద్దగా అవుతుంది. వర్షం పడుతుంది కాబట్టి చెట్లు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇదిగోండి ఊరికి ఒకసారి ఇట్లా మనం లాగంగానే వచ్చేస్తుంది, ఎందుకంటే మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఒకసారి వెనకాల చెక్ చేసుకోండి, ఎందుకంటే నిన్న మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి పురుగు ఇప్పుడే రాదు. ఇంకో 4-5 రోజులకైతే ఇంకో వచ్చేస్తుంది. దానిపైన పూత ఉంది చూడండి, మొగ్గ. ఆ మొగ్గనైతే మనం కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ వర్షాకాలంలో ఆకుకూరలు తొందరగా వస్తాయి. అది తొందరగా రాగానే మనం కట్ చేసుకోవాలి. ఇంకో 2-3 రోజులు ఆగినామనుకోండి, అది ఎంత తొందరగా ఆకుకూర బయటకు వచ్చిందో అంతే తొందరగా దానికి పెస్ట్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆకుకూర రాగానే మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేసుకొని మంచి కర్రీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరతోనైతే టేస్ట్ మస్తు ఉంటుంది తెలుసా. కర్రీ కూడా తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది అన్నమాట. నాకైతే మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరలు తిన్నాక బయట ఆకుకూరలు అసలు తినాలి అనిపిస్తుంది. ఇదిగోండి ఈ ఆకుకూరలు అస్సలు బాగుండవు, వాటికి ఆకులు ఎక్కువ రావు, మెయిన్ అది రీజన్. దీనికి ఆకులు కింద ఉన్నటువంటి రూట్స్ తెంపేద్దాము, ఎందుకంటే అవి ఇక్కడే కట్ చేసి వెళ్ళామనుకోండి దీంట్లో వేసేస్తే డికంపోజ్ అయిపోతుంది. దీంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆకులు ఏవైతే ఉన్నాయో అవి తీసేద్దాము. మళ్ళీ ఇంకో 4-5 రోజుల వరకు మళ్ళీ పెద్దగా అయిపోతాయి. అప్పుడే తెంపుకుందాం అనుకున్నాను, షార్ట్స్ కోసమని వీడియోస్ తీసుకున్నాను, లేట్ అయిపోయింది. వంకాయలు పొద్దున్న తీసుకుపోయి వంకాయ టమాటా దొండకాయ కలిసేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంది. ఫస్ట్ మసాలా వంకాయ చేద్దామా అనుకున్నా, వంకాయ దొండకాయ కలిపి అఖిల్కి అస్సలు మసాలా కర్రీలు ఇష్టం ఉండదు. తర్వాత ఈ మధ్యలో ఎక్కువగా ఇదిగోండి వచ్చిన మల్చింగ్ కోసమని తెచ్చాను, అవి అక్కడే మురిగిపోయేటట్టున్నాయి వాన పడేసరికి. ఇంకోండి వాన చీకటి అయిపోయింది కదా, చూసుకోవాలి, దీంట్లో బల్లులు ఉంటాయి, దీంట్లో ఎక్కడ లేనట్టున్నాయి. విట్టుకున్నటువంటి మొగ్గ ఉంది చూడండి, ఇదే పువ్వు మనకి విత్తనాలు అన్నమాట. ఈ యొక్క విత్తనాలను మనము మంచిగా సేకరించుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు తోటలో అయిపోయిన తర్వాత ఆకుకూర మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్రెష్గా బాగుంది కదా. ఎక్కడ చూసినా ఆకుకూర మస్తుగా అనిపించింది నాకు. నిన్న మొన్న అనుకున్నాను అనమాట ఆకుకూర తెంపేసుకుంటే, ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు. మొన్న సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళలేదు, రేపు ఆకుకూర పప్పు వేసుకున్నాం అనుకోండి. అయ్యో పసుపు వచ్చేసిన బాబే, ఇప్పుడు పసుపు ముట్టుకోగానే ఎంత మంచిగా వస్తుంది పసుపు స్మెల్. నాకు ఇది పసుపు ఆకులు ఆ యొక్క ఫీల్ మస్తు అనిపిస్తుంది తెలుసా. మన మిద్దె తోటలో మంచి పచ్చగా హాయిగా అనిపిస్తుంది. ఇదిగోండి దీంట్లో ముదిరిపోయిన ఆకులు ఉండే కదా, అవన్నీ తెంపేసేసాను. ఇదిగోండి నువ్వుల చెట్టు, ఇదేమొద్దు. గంగవేలు కూర ఉంది, అది కొంచెం పెరగనిద్దాం. మంచి పెరిగింది అనుకోండి, పెరిగిన తర్వాత గంగవేలు కూర పప్పు వేసుకుందాం. మొన్న ఈ రోజు సాటర్డే రోజు గంగవేలు కూరతోటి రైస్ చేస్తుంటే బాగుంది. అప్పుడప్పుడు రైస్ చేస్తున్నాను, అప్పుడప్పుడేమో పప్పు వేస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే రెసిపీ చేస్తే బోర్ వస్తుంది కదా. నెక్స్ట్ టైం చపాతీలో కూడా కలిపేసి చపాతీ చేసుకోవచ్చు. మా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఒకటే రకంగా చేసి పెడితే కూడా తినలేరు అనమాట. మా ఇంట్లో వాళ్ళని కాదు ఎవరైనా కానీ ఆకుకూరలు ముఖ్యంగా. నాన్ వెజ్ అనుకోండి, చికెన్ కర్రీని ఒకటే రకంగా ఎన్నిసార్లు చేసి పెట్టినా తింటారు, కానీ ఆకుకూరలు తినరు కదా. తినండి వాటిని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మార్చి మార్చి పెట్టాలి. ఇవాళ రేపట్లో ఎవరికి ఆకుకూరలు తినడం ఇష్టం ఉండట్లేదు కదా. నాన్ వెజ్ రోజు పెట్టినా హ్యాపీగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ. అట్లాంటి వాళ్ళకి మార్చి మార్చి రకరకాలుగా చేసి పెట్టాలి. మన ఆకుకూరని అయితే మస్తు అనిపిస్తుంది. గంగవేలు కూర కానీ, తోటకూర కానీ, పాలకూర కూడా ఉంది. పాలకూర కూడా ఒకరోజు తెంపకపోవాలి. పాలకూరతో పన్నీర్ కర్రీ చేసుకున్నాం, పాలక్ పన్నీర్. మొన్న పాలక్ పన్నీర్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు పాలక్ పన్నీర్ కాకుండా ఇంకేమో వేసిన. పన్నీర్ పాలకూర తెంపకపోయినా పాలక్ పన్నీర్ కాకుండా ఇంకేమో వేసినట్టున్నాను. పాలక్ పన్నీర్ కూడా బాగుంటుంది. మన పాలకూర కూడా బాగా వచ్చింది. ఉంది దీంట్లో ఏ టమాటా మొక్కలు పెడితే అసలు ఆగట్లేవు. ముందు తోటకూర ఇంత ఫ్రెష్గా ఉంటుంది అసలు.
చూడండి, మన మార్కెట్లో ఉండేటువంటి ఆకుకూర ఇంత టేస్ట్ అనిపించదు తెలుసా. ఒకసారి మనకు ఇలా చేనులో పండించుకున్నటువంటి ఆకుకూరలు తిన్నామనుకోండి, మళ్ళీ మనము బయట కొన్నవి అసలు తినాలన్నట్టు అనిపిదిగోండి. ఎంత మంచిగా వచ్చాయి చూడండి. ఏంటి తులసి మొక్కలు, బల్లులు ఉంటాయి చూసుకోవాలి. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత బాగుందో. ఈ కుండి ఓన్లీ పాలకూరకే బదిలేసాను. ఇంకా ఒక్క మొక్కైనా పెద్దగా ఉంటే ఇదిగోండి ఇదేంటి పునర్నవ మొక్క. ఇంకా చాలా కుండీలో పునర్నవ పెడదామనేసి ఈరోజు విత్తనాలు సేకరించాయి. ఇలాంటి బాటిల్సే పెడదాం అనుకున్నాను పునర్నవ. ఒక 4-5 మొక్కలున్నా మస్తు. తోటకూరలు ఇంత పెద్దగా అయినాయి. అసలు వాన పడితే ఆకుకూరలు తొందరగా గ్రోత్ వస్తుంది తెలుసా. 1 రోజు 2 రోజులలోనే మంచిగా పెద్దగా అయిపోతాయి. ఇదిగోండి నల్లేరు మొక్క చూడండి ఎంత మంచిగా పెరిగిందో. దానికి కాసింత సపోర్ట్ ఇవ్వాలి. అది కూడా ఒక రకమైన క్రీపరే కదా. సపోర్ట్ ఇచ్చామంటే మంచిగా పెరిగిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక నల్లేరు, దానికి అదిగోండి పైపుకి సపోర్ట్ తీసుకుంది. దానికి కాసింత ఏదైనా గోడ పక్కకి ఏదైనా పెట్టినాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ యొక్క ఆకుకూరలు మన తోటలో ఒక్కసారి వచ్చింది అనుకోండి, వద్దన్నా ఇంకా మళ్ళీ సీడ్స్ పడుతూనే ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అనుకుంటాను చీకటి కాకముందే తెంపుకపోవాలి అని. అటు ఇటు నీళ్ళు పోసిరో వీడియో షూట్ చేసుకోవడం ఏదో ఒకటి అయ్యేసరికి హార్వెస్టింగ్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. ఈరోజు ఓన్లీ తోటకూరనే హార్వెస్టింగ్. ఏంటంటే భయం, చీకటినే ఏం కాదు కానీ బల్లులు ఉంటాయని భయం. బుజ్జిగా ఉంటున్నాయి బల్లులు అవి కూడా. ఇది కొన్ని దీంట్లో కూడా పునర్నవ వచ్చింది. ఒక కుండీలో ఒక్క పునర్నవ వచ్చినా చాలు, అదే మస్తు పెద్దగా మంచిగా వస్తుంది. ఇంకా తోటకూర దీంట్లో మనము తులసి మొక్క పెట్టుకున్నాము, పునర్నవ వచ్చేసింది. ఇంకా తోటకూర ఇంకోండి ఇది ఎంత పెద్దగా ఏం చూడండి. తోటకూర పెద్దగానే ఏం కాదు. ఆ యొక్క కాడలు ఉంటాయి చూడండి, కాడలు పాడేయకండి. ఆ కాడల పైన పొట్టు ఒక్కసారి కట్ చేసామనుకోండి మనకి సేమ్ మునక్కాడలు చూడండి అట్లా వస్తాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్, ఆరోగ్యం కూడా చాలా మంచిది. దీంట్లో తోటకూర బాగా ఉంది. గంగవేల్ కూర అంతా పురుగు వచ్చింది. ఆ గంగవేల్ కూర అంతా తీసేద్దాం తెంపుకొని పోయినాక. ఎందుకంటే పురుగు చెప్పా కదా ఇంతకుముందే, వర్షాకాలంలో తొందరగా పురుగు వస్తుందని. ఎప్పటికప్పుడు తెంపేసుకోవాలి. ఎప్పటికప్పుడు తెంపేసుకునే ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే ఇంక ఇదిగోండి దాన్ని ఏమంటారు, శంకు పుష్పాల మొక్క. తోటకూర కొన్ని కుండీలలో మనం పెట్టిన కూరగాయల కంటే ఎక్కువ ఆకుకూరలు వస్తున్నాయి తెలుసా. నేను టమాటాలు పచ్చిమిర్చి పెడతాను కదా, వాటికంటే ఎక్కువ ఇవే మంచి పెడుగా పెరగచ్చు. పచ్చిమిర్చి కంటే ఎక్కువ తోటకూర చూడు నిన్న మొన్న పెరిగింది ఎంత పెద్దగా అయిందో. ఆ రూట్స్ అల్లనే వదిలేసినాం అనుకోండి అదే మంచి డీకంపోజ్ అయిపోతుంది. చూడండి ఎంత మస్తు వచ్చింది. విత్తనాలు కూడా బాగా అయినాయి, ముదిరిపోయినాయి విత్తనాలు. ఇదిగోండి వర్షం పడిన తర్వాత ఆకుకూరలైనా కూరగాయలైనా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. కొన్నిసార్లు మన ముందర ఉన్నాయి కనిపించే కానీ దూరం ఉన్న వాటి కోసం పాకులాడుతూ ఉంటాం. ఇంకా చూద్దాం, ఇంకా ఉంటే ఇక్కడెక్కడన్నా దీంట్లో ఒకవేళ పెద్దగా ఉంది అది తెంపేసుకుందాము. ఇదిగోండి ఇలా మనం రూట్స్ తీయద్దు, రూట్స్ తీస్తే మళ్ళీ కొత్త మొక్క రావడానికి టైం పడుతుంది. ఇక్కడ కూడా పెద్దగా ఉంది తోటకూర, అది కూడా తెంపేసుకుందాం. ఇదిగోండి దీంట్లో నల్లేరు వేసాను, నల్లేరు వస్తే బాగుండు. మొన్న కట్ చేసినప్పుడు ఆ స్టెమ్స్ అన్ని వేసేసాను. వర్షం పడింది కదా, ఒక్కోసారి వస్తాయి అన్నమాట, ఈజీగా గ్రో అవుతాయి అవి. ఇదిగోండి దీంట్లో కూడా తోటకూర చూడండి. ముఖ్యంగా డ్రాగన్ మొక్కలలో వేరే మొక్కలు ఏవి పడనియద్దు. ఎందుకంటే ఇవి రూట్స్ లోపల దాకా పోతే మనం పీకడానికి కూడా కష్టం అవుతుంది. అందుకని ఈ యొక్క రూట్స్ ఉన్నవి ఇక్కడే తీసేసిపోదాం. ఈ యొక్క దొడ్డుగా ఇంకా దీనికంటే దొడ్డుగా ముదిరిపోయినది అయినా ఏం కాదు కాడ, ఆ పైన పొట్టు ఒకటి తీసేస్తే సరిపోతుంది. పైన పొట్టు ఒకటి తీసేసామనుకోండి
లోపల మళ్ళీ మంచి మెత్తగా ఉంటుంది. సేమ్ మనం మునక్కాడలు కట్ చేసుకొని పప్పుచారులో వేసుకుంటే ఎట్లా వేసాం పైన తొక్క తీసేస్తాం కదా అట్లా ఇవన్నీ మళ్ళీ ఈ కుండీలలో వేసేయండి. ఇదిగోండి దీనికి మస్తు విత్తనాలు వచ్చినాయి. ఇదిగోండి ఒక్క వర్షం పడితే చాలు మస్తు ఆకుకూరలు అయితే కుప్పలు కుప్పలు వస్తాయి. ఇదిగోండి ఈ తోటకూరకైతే విత్తులు ఎక్కువ ఉంటాయి ఆకుల కంటే ఎక్కువగా. ఆకులు ఉన్న చిన్నగా ఉంటాయి. ఇంకెక్కడైనా ఉన్నాయి మీరు అక్కడ పెట్టేసి ఇంకెక్కడైనా ఉందేమో చూసేసి అది కూడా తెంపేసుకుందాం. గంగవేలు కూర కనిపిస్తలేదు కదా, మనం మొన్న సండే రోజు తెంపుకున్నాం కదా, ఇంక ఈరోజు మండేనే కదా, మధ్యలో ఒకటే రోజు కదా గ్యాప్, అందుకే ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే క్రాస్ చెక్కి అక్కడ ఒక్క దగ్గర ఉంది కదా అదొకటి తెంపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. చూడండి మబ్బులు అయితే బాగా ఉన్నాయి, ఇంకా వాన పడుతుందేమో కానీ ఈసారి అయితే వానాకాలం తొందరనే వచ్చినట్టుంది.